ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరంటే చాలా ఇష్టం. అయితే నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, పేరు పెట్టడంలో ఉన్న ప్రాముఖ్యత గురించి చెప్పాలనుకుంటున్నా. బైబిల్ గ్రంథంలో పేరుకి చాలా వాల్యూ ఉంది. దేవుడు అనేక మందికి పేర్లు మార్చారు. ఆ పేర్లు మార్చిన తర్వాత వాళ్ళ స్టోరీ చాలా డిఫరెంట్‌గా ఉంటదనమాట. అయితే అన్నీ కాదు గానీ, ఒక స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నాను. అయితే దేవుడు లోకాన్ని సృష్టించిన తర్వాత, మనుషులందరినీ చేసిన తర్వాత, వాళ్ళలా పెరిగి చాలా మనుషులైపోయారు. చాలా జనాలు అభివృద్ధి చెందారనమాట. అయితే వాళ్ళు దేవుడికి విరుద్ధంగా జీవించడం, దేవుడికి ఇష్టం లేని పనులు చేయడం మొదలుపెడతారనమాట. ఎంత అంటే దేవుడు ఇంకా పశ్చాత్తాపపడతాడు. ఇలాంటి మనుషుల్ని చేసినందుకు నేను చాలా బాధపడుతున్నాను. అసలు వీళ్ళని నాశనం చేసేయాలి అని దేవుడి ఉద్దేశంతో భూమి మీద చూసినప్పుడు ఒక వ్యక్తి మాత్రం చాలా నీతిమంతుడిగా దేవుడికి కనిపిస్తాడనమాట. దేవుడు కనిపించినప్పుడు దేవుడు అనుకుంటాడు, ఈ ఒక్క వ్యక్తిని మాత్రం నేను బ్రతికిస్తాను, మిగతా వాళ్ళందరినీ నాశనం చేసేస్తాను అనుకుంటాడు. అయితే ఆ వ్యక్తి ఎవరంటే నోవాహు. సృష్టి మొత్తం నాశనం చేసేద్దామని 40 రోజులు 40 రాత్రులు 40 పగలు కొండపోత వర్షం దేవుడు కురిపిస్తాడు. ఆ జలప్రళయంలో ఈ సృష్టి మొత్తం నాశనం అయిపోద్ది మనుషులతో సహా. అప్పుడు నోవాహు కుటుంబాన్ని దేవుడు కాపాడతాడనమాట. నోవాహు కుటుంబం నుంచి తర్వాత జనరేషన్స్ అన్నీ వచ్చాయి. అయితే ఇదంతా ఎప్పుడు నోవాహు పెద్దయ్యాక జరిగిన స్టోరీ. అయితే నోవాహు పుట్టడానికి ముందే నోవాహు అని వాళ్ళ తల్లిదండ్రులు ఈ పేరు పెడతారనమాట. ఆ పేరు ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు పెడతారు. అయితే ఆదికాండం 5వ అధ్యాయము 28వ వచనం చూస్తే, లెమకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకి నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. అయితే ఇక్కడ మనం చూస్తే ఆయన పుట్టగానే అప్పటి వరకు ఈ భూమి అంతా శపించబడింది, మనుషులందరూ చెడ్డగా ఉన్నారు అని ఆ తండ్రికి ఎందుకు అలా అనిపించిందో, మేబీ దేవుని ఉద్దేశం ఆయన ఉద్దేశం ఒకటయిందేమో. అందుకనే ఆయన ముందుగానే తన కుమారుడు ద్వారా ఈ భూమికి నెమ్మది కలుగుతుందని ఊహించి ఆయన నోవాహు అని పేరు పెట్టారు. అదేవిధంగా మనం కూడా మన బిడ్డలు పుట్టినప్పుడు వారికి ఒక మంచి పేరు పెట్టాలి. అలా పెట్టిన తర్వాత కూడా కొంతమంది ఆ పేరుతో పిలవకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. అయితే అలా పిలవడం మంచిది కాదనేది నా ఉద్దేశం అన్నమాట. అయితే ఇక్కడ చూస్తే మరి లెమకుకు నోవాహు ఎప్పుడు పుట్టాడు? 182 ఏళ్ళప్పుడు పుట్టాడు. అయితే నాకు తెలిసి చాలామంది కూడా బిడ్డలు లేని వాళ్ళు ఉన్నారు. దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఇప్పుడు 182 ఇయర్స్కి బిడ్డలు పుట్టడం అనేది ఇప్పుడైతే చాలా వింత. కానీ ఆ టైంలో ఇది కామన్ అనమాట. ఎందుకంటే వాళ్ళు 800, 900 సంవత్సరాలు బ్రతికేవారు. సో 182 ఇయర్స్ పుట్టడం కామనే. కానీ ఇప్పుడు కష్టము. కానీ దేవుడు మాత్రం, దేవునికి అసాధ్యమైనది లేదు. చాలామంది బాధపడుతూ ఉంటారు లేట్ అయిపోయింది అని. కానీ దేవుడిని నమ్ముకుంటే ఖచ్చితంగా ఆయన వారి కోరికను నెరవేర్చి బిడ్డలను కలుగజేస్తాడు. అదేవిధంగా పుట్టిన బిడ్డలకు కూడా మంచి పేరు పెట్టాలి అనేది బైబిల్ ప్రకారం కరెక్ట్. సో దేవుడి చిన్న వాక్యాన్ని అనేక మందికి దీవెనకరంగా చేయనుగాక. ఆమేన్.